కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలంటే 24 hours పాలిటిక్స్ చంద్రబాబు గారి న్యూస్ నేర్చుకోవాలి. చంద్రబాబు గారు అర్ధరాత్రి పూట నిద్రపోతున్నప్పుడు లేపినా సరే రాజకీయమే చేస్తాడు ఆయన. తాగినా పడుకున్నా ఆయన రాజకీయమే ఉంటది. అంత రాజకీయం జగన్ వల్ల కాదు, పవన్ వల్ల కాదు. ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ కి జగన్ వస్తాడు. కానీ ఇది వీకెండ్ పాలిటిక్స్ బ్యాచ్, అంటే వీకెండ్ రెస్ట్ బ్యాచ్. అంటే ఈయన కూడా ఇంకా టైం పడుతుందేమో ఆ స్థాయికి రావడానికి. వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఇంకొక వ్యాపకం లేదండి, రాజకీయం ఒక్కటే వ్యాపకం. వీళ్ళకి వ్యాపకాలు ఉన్నాయి, ఆయనకి సినిమాలు ఉన్నాయి, ఈయనకి వ్యాపారాలు ఉన్నాయి. వాటితో పాటు ఇది చేయడు, ఇది చేయలేకపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్ బాబు గారికి వచ్చింది. కానీ ఒకటిసారి జనసేన పార్టీలోనే చాలా మంది కోరుకుంటున్నారు ఫుల్ ప్లెడ్జ్డ్ రాజకీయం గాని సింగిల్ గా లీడ్ చేసే ఆ స్థాయికి మనం వెళ్ళాలనేది ఒక సామాజిక వర్గం కోరుకుంటుంది, ఒక ప్రాంతంలో రైతులు కోరుకుంటారు. ఇలా చాలా ఆదరణ ఉంది. ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టు చేసేసారు పవన్ కళ్యాణ్ గారు. 26 మందిని వాళ్ళ పదవులు రద్దు చేసాడు అంటే మామూలు విషయం కాదు. ఇది పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న టైంలో ప్లస్సా మైనస్సా? రేపు నేను చెప్పాను కదా, వీళ్ళు పార్టీకి నష్టపరుస్తున్నారు. వీళ్ళు మాట్లాడితే నష్టం. మరి ఇంకెలాగా ఛానళ్లలో మాట్లాడుతున్నారు. నేను అనేది అదే, పార్టీ వాణి ఎలా వినబడాలి మరి? వీళ్ళు నేను చెప్తుంది అదే, పవన్ కళ్యాణ్ తన ఉద్దేశం ఏంటో చెప్పి దానికి అనుగుణంగా మాట్లాడమని